యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. IPL 2025లో హైదరాబాద్ టీం 8th ప్లేస్ కు చేరుకుంది. ఇప్పటిదాకా 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. బట్ ఆటగాళ్లలో మాత్రం విశ్వాసం కనిపిస్తోంది. లాస్ట్ టైం RCB ప్లే ఆఫ్స్ కి చేరుకున్నట్టుగా SRH కూడా చేరుకుంటాము అనే మాటని నితీష్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెప్తున్నాడు. ఓవరాల్ గా అయితే 12 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై మీద SRH విజయాన్ని సాధించింది. ఫర్దర్ గా ఉండబోయేటువంటి మ్యాచ్లు ఎలా ఉంటాయి, నిన్నటి మ్యాచ్ అనాలిసిస్ ని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు. సుధీర్ గారు, నమస్కారం. నమస్కారం అండి కవిత గారు, ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నానండి. సో IPL మ్యాచ్ల్ని చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా, ఏమనిపిస్తోంది అసలు? వెల్, మ్యాచెస్ చూస్తున్నాను, ఇప్పుడు ఇంట్లో ఉండి చూస్తున్నాను, స్టేడియంలో చూశాను, కవర్ చేశాను. ఐ వెంట్ టు వైజాగ్, ఐ వెంట్ టు బెంగళూరు, ఆల్ మ్యాచెస్ కూడా కొన్ని కవర్ చేశాను ఈ సంవత్సరం. అఫ్ కోర్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ చూశాను కవితజీ. అండ్ ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది. అండ్ అఫ్ కోర్స్ నిన్నటి విన్ అనేది కొంచెం ఒక బిగ్ బూస్టింగ్ లాగా అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ కు. ఎందుకంటే ఒకవేళ నిన్న ఓడిపోయినట్లయితే మేబీ దే కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్సే కనబడింది, అలాగే ఉండే వాళ్ళ పర్ఫార్మెన్స్. బట్ స్టిల్ మీరు అన్నట్టుగా చెన్నైని చాలా రోజుల తర్వాత ఓడించారు. అభినందనలు వాళ్ళకు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చెన్నై ఎప్పుడు కూడా హోమ్ క్రౌడ్ ముందు స్ట్రాంగ్ గా ఉండేది. అండ్ ఈ సంవత్సరం ఒక చెన్నైలో హైదరాబాదే కాదు కవితాజీ, 2008 తర్వాత RCB కూడా ఓడించింది. 17 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెన్నైని ఓడించారు. తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ టీం కూడా వాళ్ళని ఓడించింది అసలు. సో హైదరాబాద్ ఓడించడం అంత కొత్తగా ఏం కాదు ఈ సంవత్సరం అయితే, ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా ఓడిస్తూ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే చెన్నై యొక్క పోర్ పర్ఫార్మెన్స్ దిస్ ఇయర్. యాక్చువల్లీ ఏది కూడా వాళ్ళకి వర్కౌట్ కాకపోవడం, బికాస్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ తోటి ఆడారు. అండ్ ఇప్పటికీ కూడా ఒక కాంబినేషన్ సెట్ కాలేదు వాళ్ళకు. చూడండి ఎంతమంది చేత ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడంటే రాషీద్ ఓపెనింగ్ చేస్తున్నాడు, గుంటూరు అబ్బాయి. ఓకే, అంతకంటే ముందు త్రిపాఠి, కాన్వే, తర్వాత రచిన్ రవీంద్ర. నిన్న మళ్ళీ మార్చాల్సి వచ్చింది వాళ్ళకు, యూనో, బికాస్ రచిన్ ఆడించలేదు కనుక మరొకసారి మార్పు మనం చూసాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెండ్ ఫర్ చెన్నై. యాక్చువల్లీ ఎక్కడ కూడా టాప్ ఆర్డర్ వాళ్ళకు కుదురుకోలేదు అసలు యాక్చువల్ గా. సో దీపక్ కూడా నిన్న ఆడించారు, ఈ వాజ్ ఓకే ఎస్టర్డే. విజయ్ శంకర్ ను నిన్న పక్కకు పెట్టారు. తర్వాత ఋతురాజ్ గ్యాక్వాడ్ కెప్టెన్ గా బయటికి వెళ్లాల్సి వచ్చింది ఇంజరీ కారణంగా. ధోని ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు. బౌలింగ్ లో కూడా వాళ్ళకు నూర్ అహ్మద్ నిన్నటి వరకు మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. నిన్న వికెట్లు తీసుకున్నా కానీ రన్స్ ఎక్కువ ఇచ్చాడు. నిన్న కీలకమైనటువంటి మ్యాచ్ లో తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసుకున్నప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చాడు. పతిరానా పర్ఫార్మెన్స్ చెప్పుకోదు. ఓన్లీ ఖలీల్ అహ్మద్ లుక్ గుడ్ యాక్చువల్లీ ఇన్ సమ్ ప్యాచెస్. బట్ అదర్వైజ్ ఓవరాల్ గా చెన్నైకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక చెన్నైని ఓడించడం అనేది నేను ఏమనుకుంటానంటే ఈ సంవత్సరం అంత కష్టంగా కాలేదు టీమ్స్ కు, బికాస్ చెన్నై లాస్ట్ 4 మ్యాచెస్ దేర్ యాక్చువల్లీ. అయితే వరుసగా 4 మ్యాచ్లు కూడా ఎప్పుడు ఓడిపోలేదు చెన్నై. ఓన్లీ అగైనెస్ట్ ముంబై గెలిచారు అండ్ దే ఆర్ ఇన్ టైట్ స్టేట్. నిన్నటి డిఫీట్ తోటి వాళ్ళకు చెన్నైకి దాదాపుగా కర్టన్స్ లాగానే కనబడుతుంది ఈ టోర్నమెంట్ లోనైతే. సో ఇప్పటిదాకా మనం బౌలర్ల గురించి మాట్లాడుకున్నాము, బ్యాట్స్మెన్లు, అందులో పర్టికులర్ గా ధోని గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడు ధోని కంటే ముందున్నటువంటి బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతారు, ఎప్పుడెప్పుడు ధోని వస్తాడా అనేటువంటి ఒక చీర్ లీడింగ్ అనేది అక్కడ చీర్ లీడర్స్ దగ్గర నుంచి కాదు, ఆడియన్స్ అందరి దగ్గర నుంచి కనిపించింది. ధోని పేరుని చాంట్ చేస్తూనే ఉన్నారు. ధోని వస్తున్నాడు, అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఆ డిసప్పాయింట్మెంట్ అనేది కూడా కనిపించింది కదా. ధోనికి ఫీల్డింగ్ చాలా బాగుంటోంది, వికెట్ కీపింగ్ బాగుంటోంది, బ్యాటింగ్ ఎందుకు అలా? సో ఒకటండి, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏ స్పోర్ట్స్ పర్సన్ కంటే కూడా గొప్పది ఆట, ప్లే అనేది గొప్పదండి. అది క్రికెటే కావచ్చు, ఫుట్బాలే కావచ్చు. అండ్ అందుకని ఒక కొటేషన్ ఏముందంటే కవిత గారు ఎప్పుడు అంటుంటారు కదా, నిన్ను అడిగినంత వరకు నువ్వు అక్కడ ఆడడం అనేది మంచిది కాదు, అంతకు ముందే ఏదైనా మనం రిటైర్ కావడం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వెన్ యూ వాంట్ టు రిటైర్ అంటే హైలో ఉన్నప్పుడే రిటైర్ కావాలండి అసలు. ధోని రిటైర్ కాకపోవడానికి అతనికి మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంది, బికాస్ దే వాంట్ హిమ్ టు అట్లీస్ట్ మెంటరింగ్ చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు అతన్ని. ఎందుకంటే చెన్నై ఇంకా కుదురుకోవటం లేదు కొన్ని డిపార్ట్మెంట్స్ లో. అఫ్ కోర్స్ 5 టైటిల్స్ గెలిచా కానీ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్ చేరుకోలేదు. సో అందుకని ధోని యొక్క సపోర్ట్ కొరకు అతను ఉంచుకున్నాడు కానీ, బట్ అతని నుంచి యాజ్ ఎ ప్లేయర్ గా ఏదో మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేసి కాదు లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో. బికాస్ ఎవ్రీబడి నోస్ ఒక 40 తర్వాత మీరు 20 years యంగ్స్టర్ గా ఆడాలి అంటే కుదరదు. బట్ స్టిల్ ఈజ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, కీపింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. మంచి క్యాచెస్ తీసుకుంటున్నాడు, స్టంపింగ్ చేస్తున్నాడు, రన్అట్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ గ్యాదరింగ్ బాగుంది. బట్ బ్యాటింగ్ లో
మీరు ప్రతిసారి ఆ 40 years కు మీరు మిరకల్ చేయాలంటే ఇట్ కాంట్ హ్యాపెన్ అండి యాక్చువల్లీ. యూనో మనం ఒక దాంట్లో డిస్కస్ చేసాం కూడా. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డో విషయం కూడా ఇప్పుడు అట్లాగే అనుకుంటున్నాడు. వై షుడ్ ఈ కంటిన్యూ అని చెప్పేసి రియల్ గా. అంటే Yeah. అతడు ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, నాట్ ఎ బ్యాడ్ జాబ్, బట్ స్టిల్ ఎవరికైనా కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది దానికి. సో ఆ లిమిట్ దాటిన తర్వాత మీకు దాంట్లో డెఫినెట్లీ క్వాలిటీ తగ్గుతూ ఉంటుందండి, ఎనీథింగ్ యాక్చువల్లీ. సో ధోని ఉన్నాడు అంటే నేను ఏమనుకుంటా అంటే, ధోని ఆడిస్తున్నారంటే ఓన్లీ అతని బికాస్ అతని ప్రెజెన్స్ అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అసలు. అతడు అంటే అతని నుంచి మనం మిరకల్స్ బ్యాట్ తోటి ఇప్పుడు ఏదో 100 కొడతాడు, ఫస్ట్ డౌన్ వస్తాడు, ఓపెనింగ్ వస్తాడు, ఓపెనర్ గా ఆడాలి అని అంటున్నారు కదా, అవన్నీ కుదరవు ఇప్పుడు. అతడు ఉండడమే టీంలో ఇంపార్టెంట్. అతడు ఉండడంతో ఏమవుతుందంటే చెన్నైకి మళ్ళీ ఒక మంచి టీం తయారవుతుంది. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ మెంటర్ అండ్ ఈ వాజ్ ఫెంటాస్టిక్ క్యాప్టెన్ ఫర్ ఇండియా, ఈజ్ గుడ్ లీడర్, మంచి ఇన్స్పైరేషన్ అతను. అండ్ ఇప్పటికి కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు కనుక మీరు అన్నట్టుగా కవిత అతడు ఆడుతున్నాడు తప్పితే. బట్ ఏదో ఇప్పుడు నేను సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేశాడు, నేను 100 సెంచరీలు బ్రేక్ చేయాలి, అవన్నీ ఏం లేవు అతనికి. ఇప్పుడు అతనికి ఏంటంటే చెన్నైని ఒక బాటలో నడిపించాలి అనేటువంటి ఒక పని అప్పచెప్పారు అతనికి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ యాక్చువల్లీ. అదర్వైజ్ మీరు ధోని లాంటి ప్లేయర్ నుండి ఇప్పుడు మిరకల్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. బికాస్ ఇట్స్ డన్ ఇనఫ్ అండి, ఇట్స్ డన్ ఇనఫ్ ఫర్ ది కంట్రీ, ఇనఫ్ ఫర్ ది టీమ్స్ యాక్చువల్లీ. అన్ని ఫార్మాట్స్ లో కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు, అందులో మాత్రం డౌటే లేదండి. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ కావ్య అయితే నిన్న చాలా డాన్సులు కూడా చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాం. చాలా ఓవర్ జాయస్ గా, ఓవర్ వెల్మ్డ్ గా కనిపించారు. నథింగ్ రాంగ్ యాక్చువల్లీ, బికాస్ కొంచెం టీమ్ లో మళ్ళీ దాన్ని ఏమంటారంటే ఎజిలిటీ, ఎగ్జుబరెన్స్ తిరిగి రావాలి అంటే కొంచెం టీమ్ మేనేజ్మెంట్ కూడా యాక్టివ్ గా ఉండాలి కదా. ఇంకా టీమ్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డల్ గా, లెథార్జిక్ గా ఉన్నట్లయితే టీమ్ లో కూడా ఉత్సాహం పెరగదు అసలు. బికాస్ మేనేజ్మెంట్ కూడా యూనో అర్థం చేసుకోవాలి. బికాస్ ప్రతిసారి యూ డోంట్ విన్ టైటిల్స్, ప్రతిసారి ప్లే ఆఫ్స్ చేరుకోవడం కూడా కష్టం అవుతుంది. మిగతా టీమ్స్ కూడా అట్లాగే ప్రయత్నిస్తాయి కదా. ఇప్పుడు 10 టీమ్స్ లో వెళ్ళే టీమ్స్ 4 ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, చెన్నై పని అయిపోయింది ఈ సంవత్సరం దాదాపుగా. ముంబై ఆఫ్ కోర్స్ కొంచెం హోప్ ఉంది, వాళ్ళకు వరుసగా ఆడుతున్నారు. బట్ నెక్స్ట్ 2-3 మ్యాచెస్ లో వాళ్ళు కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే వాళ్ళ పని కూడా అయిపోతుంది. సో కొత్త టీమ్స్ ఆడడాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం గుజరాత్ ఆడుతున్నారు అంటే గుజరాత్ హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్, లీడర్ కూడా అద్భుతంగా ఉన్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు. అట్లాగే ఇప్పుడు పంజాబ్ రాణిస్తుంది అంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. అండ్ అట్లాగే ఢిల్లీ రాణిస్తుంది అంటే అక్షర్ పటేల్ మంచి లీడింగ్ చేస్తున్నాడు, టీం చక్కగా ఉంది. సో లెట్ దెమ్ కమ్ అప్ యాక్చువల్లీ. ఇంకా చెన్నై ఆల్రెడీ 5 times గెలిచిన చెన్నై యూనో రాకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. బట్ చెన్నైకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ అలాగే ఉంటుందండి. ధోని ఆడినంత వరకు ఉంటుంది, ధోని తర్వాత కూడా ధోని రోల్ అనేది ఉంటుంది కనుక వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు హైదరాబాద్ విషయం మీద మీరు అన్నారు కనుక, హైదరాబాద్ లో కూడా నేనేమనుకుంటానంటే నిన్నటి విక్టరీ సరిపోదు కవిత. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ చూడండి, నెక్స్ట్ మ్యాచ్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ గుజరాత్, May 2nd రోజు ఆడతారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఒకటి ఢిల్లీ తోటి ఉంది అండ్ ఆ తర్వాత ఒకటి కోల్కతా తోటి ఉంది. అవి ఏం ఈజీ మ్యాచెస్ కదా. ఆ తర్వాత May 13th రోజు ఆర్సీబీ తోటి ఆడతారు, మరొక మ్యాచ్ కూడా ఉంటుంది నెక్స్ట్. సో నెక్స్ట్ 5 మ్యాచెస్ లో వాళ్ళకు 5 wins కావాల్సిందే ఇప్పుడు. సో 5 wins వాళ్ళు సాధిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ గుజరాత్ ఓడించడం అంత ఈజీ కాకపోవచ్చు. ఏదైనా అక్కడ సర్ప్రైజింగ్ విక్టరీ సాధించగానే ఢిల్లీ ఈజ్ ఎ టఫ్ టీమ్ ఇన్ హైదరాబాద్. అండ్ కోల్కతా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ రోజు నుంచి పుంజుకున్నారంటే వాళ్ళని కూడా ఓడించడం కాదు. బట్ యా, కొన్ని నిన్న ప్లస్ పాయింట్స్ ఎక్కడ కనబడ్డాయంటే క్లాస్ ను టాప్ ఆర్డర్ లో ఆడించారు. దట్ వాజ్ గుడ్ థింగ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అండ్ బట్ స్టిల్ ఐ యూనో పర్సనల్ గానైతే ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్స్ టాప్ ఆర్డర్ లో ఐ డోంట్ ప్రిఫర్ యాక్చువల్లీ. బికాస్ ఒక ఆర్డర్ చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎవరినైనా లెఫ్ట్ హ్యాండెడ్ ను మధ్యలో తీసుకొస్తే బాగుంటుంది కాంబినేషన్ కొరకు. కమిందో మెండిస్ వాజ్ ఎక్సలెంట్ అండి నిన్న. అంబిడెక్స్టర్స్ క్రికెటర్స్, లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్, రైట్ ఆర్మ్ బౌలింగ్, ఎటువంటి క్యాచ్ తీసుకున్నాడు బ్రెవిస్ చూసాం కదా. సో అతన్ని మొదటి నుంచి ఎందుకు ఆడనీయలేదు అసలు వాళ్ళు. వై డిడ్ దే డిపెండ్ ఇండియన్ బౌలర్స్ పైన డిపెండ్ అయ్యి అతన్ని బ్యాటింగ్ అతడు బౌలింగ్ లో ఉపయోగపడతాడు, ఫీల్డింగ్ లో ఉపయోగపడతాడు, తర్వాత బ్యాటింగ్ లో కూడా నిన్న చాలా చక్కగా ఆడాడు లాస్ట్ లో. అండ్ నితీష్ కుమార్ రెడ్డి విషయం కూడా కవిత మీకు గుర్తుంటది, మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. అతని రోల్ కూడా మిడిల్ ఆర్డర్ లో సెకండ్ డౌన్ లో అంత చెప్పుకోదగ్గగా లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ అతడు అడ్జస్ట్ లేకపోతున్నాడు. అతనికి కావాల్సింది ఫ్రీడమ్ అని చెప్పి. అండ్ నిన్న ఎస్టర్డే ఈ హ్యాడ్ దట్ ఫ్రీడమ్. అప్పటికి 106 for 5 కొంచెం ప్రెషర్ ఉన్నా కానీ బట్ ఈ ప్లేడ్ వెల్ ఎస్టర్డే. కొంచెం ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి ఇన్నింగ్స్ ఆడాడు నిన్న. దట్స్ గుడ్ ఫర్ ద టీమ్. బట్ స్టిల్ దెర్ ఆర్ ఏరియాస్ వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఇంకా కమిన్స్ బౌలింగ్ సరిగ్గా చేయటం లేదు. షమీ వాజ్ ఓకే, ఫస్ట్ బాల్ కి వికెట్ లభించింది. ఓన్లీ హర్షల్ పటేల్ ఆఫ్ ఆల్ ద మీడియం పేసెస్ హి హస్ లుక్డ్ బెటర్ దాన్ అదర్స్ అండి, నో డౌట్ అండి. అండ్ వాట్ అబౌట్ షమి అని? షమి ఈస్ క్రియేటింగ్ రికార్డ్స్ కదా, ఫస్ట్ బాల్ కే వికెట్స్ తీస్తున్నాడు వరుసగా. ఇప్పుడు 4 ఇన్నింగ్స్ లో కూడా అలాగే అయింది.
అదేం కొత్తగా షమి రిథమ్ తో మూవ్మెంట్ తో బౌలింగ్ చేసినప్పుడు అలాగే బౌలింగ్ చేస్తాడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో అతన్ని ఆడించే పరిస్థితి కూడా ఏర్పడలేదు. బికాస్ దే నీడెడ్ ఎ బ్యాటర్. అభినవ్ మనోను తీసుకురావాల్సి వచ్చింది. ఇట్స్ గుడ్ బౌలర్ అండి, డౌటే లేదు. అందుకనే భువనేశ్వర్ కుమార్ ను రిప్లేస్ చేయడానికి తీసుకువచ్చారు అంటే అతనికి క్వాలిటీ అంత ఉండాలని చెప్పి. అండ్ భువనేశ్వర్ కుమార్ లాగానే ఐపీఎల్ లో ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం నాకు ఏం కనిపించింది అంటే షమిలో స్టార్టింగ్ లో కొంచెం అది దాని ఏమంటారంటే అతడు రిథమిక్ బౌలర్ అండి. కొంచెం రిథమ్ వచ్చినంత వరకు కష్టపడుతుంటారు. ఆ మొమెంటం రావాలి వాళ్ళకు. మొమెంటం రాలేదు అతనికి. ఆ రన్అప్ లో కూడా కొంచెం ఏదో సంథింగ్ ఒక లెథార్జిక్ లేజినెస్ కనబడింది. ఆ ఫ్లూయిడ్ రన్అప్ అంటాం కదా, ఆ ఫ్లూయెన్సీ కనబడలేదు రియల్ గా చెప్పాలంటే. సో అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి బౌలర్స్ స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళకి అప్పుడు ఆ బాల్ పిచ్ చేయడం లో కష్టం అవుతుంది. తర్వాత మూవ్మెంట్ రాబట్టలేకపోతారు. తర్వాత షార్ట్ పిచ్ వేసేటప్పుడు కూడా అంత ఫాస్ట్ వే లేకపోతారు. సో దట్ వి సా ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. అందుకని ఒక మ్యాచ్ లో దాదాపు జోఫ్రా ఆర్చర్ కి ఈక్వల్ రన్లు ఇచ్చాడు. 76 జోఫ్రా ఆర్చర్ అయితే 75 ఫ్రమ్ షమి విసా. దట్ వాజ్ అగైనెస్ట్ పంజాబ్ ఇన్ హైదరాబాద్. ఐ వాచ్ దట్ మ్యాచ్ ఆల్సో. చాలా పూర్ బౌలింగ్ చేశాడు. బట్ నిన్న ఫస్ట్ బాల్ వికెట్ తర్వాత కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. వికెట్స్ హర్షల్ పటేల్ నిన్న బౌల్డ్ బెటర్ అండి. హర్షల్ పటేల్ ఆ మధ్యలో 4 వికెట్స్ తీసుకోకపోయినట్లయితే ఐ థింక్ దే హ్యాడ్ ఎ ఛాన్స్ ఆఫ్ స్కోరింగ్ 180 ఒకవేళ చెన్నై స్కోర్ చేసినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ ఎస్టర్డే. బికాస్ ఇట్ వాజ్ ఎ వికెట్ ఫర్ 170, 180. కొంచెం తక్కువ స్కోర్ చేశారు. సో ఓవరాల్ గా బెటర్. ఓవరాల్ గా నిన్న షమి నుంచి మీరు అన్నట్టుగా మిగతా మ్యాచెస్ కంపేర్ చేసినట్లయితే ఐ థింక్ ఈ లుక్ బెటర్, నో డౌట్ అండి. సో ఇప్పుడైనా ఒక హోప్ లాగా ఏదైనా కనిపిస్తుందా? ఎస్, ఈ టీం అయితే పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ టీంలు నాకౌట్ కి వెళ్తాయి, ఈ టీం సెమీఫైనల్, ఈ టీంలు ఫైనల్ కి వెళ్తాయి అనేది ఏమైనా ఉందా? టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ లోనైతే అఫ్ కోర్స్ వాటికి డెఫినెట్ గా 4-5 టీమ్స్ లో 2 టీమ్స్ కు ఛాన్స్ ఉంటుంది. అండ్ లో ఉన్న టీమ్స్ లో ఇప్పుడు ముంబై అండ్ హైదరాబాద్. బట్ హైదరాబాద్ కు మనం అంటుంటాం కదా ఎప్పుడు కూడా ఒక ప్రావర్బ్, ఢిల్లీ బహుత్ దూర్ అని. ఇంకా ఢిల్లీ బహుత్ దూరే హైదరాబాద్ కి. నిజంగానే ఒక రే హోప్ మాత్రమే ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ గా 4th ప్లేస్ లోకి వచ్చే ప్రయత్నం చేయాలంటే కూడా 5th, 6th లో ఉంది. అప్పుడు నెట్ రన్ రేట్ కావాలంటే కూడా మైనస్ లో ఉంది. నెట్ రన్ రేట్ లో చాలా వీక్ గా ఉన్నారు హైదరాబాద్. నిన్న మీరు అన్నట్టు గతంలో అనేది కదా ఈ యొక్క అమీన్ సారీస్ ఛలాంగ్ లగా అన్నట్టు బినాకా గీత్ మాల ప్రోగ్రామ్ లో ఒక పాట ఒక 5వ పొజిషన్ నుంచి 1st పొజిషన్ కి వచ్చినట్టు ఇప్పుడు ఏంటి అంటే మీరు 10th నుంచి 8th కి వచ్చారు అంతే. దట్స్ ఒక జంప్ చేశారు. దట్స్ ఇట్. ఒక చిన్న లీప్ అయితే చేయగలిగారు. బట్ ఒక పెద్ద లీప్ కావాలంటే 4th పొజిషన్ లో వెళ్ళాలి అంటే ఐ థింక్ ఇట్స్ హర్క్యూలియన్ టాస్క్ ఉంది వాళ్ళ ముందు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో గుజరాత్ లో ఏదైనా ఇదే ఊపు కనబరిచినట్లయితే దెన్ కొంచెం మరింత మనం పాజిటివ్ గా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది కవితాజీ. ఇప్పుడు ఎంత 8th పొజిషన్ లో ఉన్నా అది మన ఆట తీరు కాదు, ఎదుటి టీంల ఆట తీరు మీద కూడా డిపెండ్ Absolutely అయ్యి అండి. ఉంటుంది ఎందుకంటే కదా. మరి అది కాకుండా ఇప్పుడు గుజరాత్ తోటి ఆడతారు, తర్వాత ఢిల్లీ తోటి ఆడతారు, కోల్కతా తోటి ఆడతారు, ఆర్సీబీ తోటి ఆడతారు. ఇవన్నీ కూడా రేస్ లో ఉన్నటువంటి టీమ్సే కదా. కలకత్తా తప్పితే కలకత్తా కూడా ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా రేస్ లోకి రావచ్చు. సో రేస్ లో ఉన్నటువంటి టీమ్స్ తోటి ఆడబోతుంది కనుక అప్పుడు వాళ్ళని ఓడించినట్లయితే వీళ్ళ ఛాన్సెస్ మెరుగుపడతాయి. బట్ అది చాలా దూరంగానే కనబడుతుంది నాకు. ఇది చాలా దూరంగా కనబడుతుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.